నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఇది యాక్చువల్లీ ఒక బుక్, ద వే టు అల్టిమేట్ కామ్ అనే బుక్. ఈ పుస్తకం వెంట్రబుల్ వెబుసైడా గారు, అంటే బిక్షువు వెబుసైడా గారు, ఆయన అక్కడక్కడ ఇచ్చిన ప్రవచనాలని అన్నిటినీ కలిపి ఒక పుస్తకంగా ఇంగ్లీష్లోకి, అంటే ఈ ఫస్ట్ బర్మీస్ లాంగ్వేజ్లో ఉండింది, దాన్ని బర్మీస్ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. ఆ అనువాదాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కొంతమంది విపసన సాధకులు ఒక ఆయన అనువాదం చేశారు. దీనికి తెలుగులో వచ్చేసి టైటిల్ ప్రశాంతతకు ఓ మార్గం అని ఇవ్వడం జరిగింది. రఘుబాబు గారని ఆయన ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఈ పుస్తకం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలా, అంటే ధ్యాన సాధకులకి ఉపయోగపడే విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రాక్టీస్కి సంబంధించి ఎక్కువ ప్రోత్సాహం, అంటే ఆయన వెబుసైడా గారు ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు ఉపాసకుల్ని. ఇది సిరీస్ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ప్రశ్న జవాబు, అంటే కొంతమంది ఉపాసకులు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆయన వాళ్ళకి కొంచెం హాస్యాస్పదంగా కూడా కొన్నిసార్లు సమాధానం చెప్తూ ఉంటారు. వీటిలో మనం ఇప్పటి వరకు విన్నటువంటి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ధర్మం గురించి. ఎందుకంటే వెబుసైడా గారు చాలా పండితుడు. ఆయన చాలా ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా బర్మాలో ఈయన గురించి గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈయన్ని ఒక అర్హంతుగా కూడా భావిస్తూ ఉంటారు. అవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా మనకి ఉపయోగపడే విషయాలు ఈ సిరీస్లో దొరికితే గనక తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ సిరీస్ చేయడం మొదలు పెడుతున్నాను. అయితే థేరవాద బౌద్ధం, దాని మౌలిక రూపంలో ఇప్పటికీ కొనసాగుతున్న దేశాల్లో ఒకటి బర్మా, రెండోది అంటే థాయిలాండ్, ఇంకా శ్రీలంక, ఇలా కొన్ని దేశాల్లో ఉంది. అయితే ఈ బర్మా దేశపు, బర్మానే మయన్మార్ అని కూడా పిలుస్తారు. ఈ బర్మా దేశపు బౌద్ధ భిక్షువులు, అంటే బౌద్ధ సన్యాసుల్ని భిక్షువు అని పిలుస్తారు. భిక్షువు అంటే భిక్షాటన మీద జీవించే వ్యక్తిని భిక్షువు అంటారు. ఎటువంటి అగారం లేకుండా, ఇంటి కప్పు లేకుండా అనాగారిగా జీవించే వ్యక్తిని భిక్షువు అంటారు. అయితే ఈ మయన్మార్ దేశపు భిక్షువులు థేరవాద బౌద్ధ బోధనల్ని, అంటే ధర్మాన్ని భద్రపరచడానికి అన్ని రకాలుగాను జాగ్రత్తలు తీసుకున్నారు. మానవుని మనసు ఎలా పనిచేస్తుందో, ఈ శరీరము మనస్సుల మధ్య గల సంబంధం గురించి గౌతమ బుద్ధుడి బోధనలు మనకి చెప్తాయి. శరీరము మనసుల అంతిమ సత్యాన్ని అవగాహన చేసుకోవడానికి బుద్ధుడి మార్గాన్ని కనుగొన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మానవ మనసు ఏమాత్రమూ మార్పు చెందలేదు. ఈ అంతిమ వాస్తవము, సాధన వాటిని సాక్షాత్కరించుకునేటట్లు చేస్తాయి. సాంఘిక ఆర్థిక పరిస్థితులు ఎలాగా ఉన్నా ఇక ముందు కూడా అలాగే సాక్షాత్కరింపచేస్తాయి. అంటే ధర్మం బుద్ధుడి కాలంలో ఏ విధంగా అయితే ఉండిందో ఇప్పటికీ దాన్ని సాధన చేసుకుంటే అదే ఫలితాలను పొందవచ్చు. అంచేత ఇవాళ కూడా బుద్ధుడి బోధనల్ని ఎవరెవరు సాధన చేస్తున్నా వాళ్ళలోని సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకుంటారు. బుద్ధుడి బోధనలు బుద్ధుడి కాలంలో ఎలాంటి సత్ఫలితాలను ఇచ్చాయో ఈ కాలంలో కూడా అలాంటి సత్ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. అయితే ఆ క్రమంలో బుద్ధుడు బోధించినట్లు దుఃఖాన్ని
అంతం చేసుకోవాలనే ప్రయత్నం ఎవరు చేస్తారో వాళ్ళు బుద్ధుడి బోధనలకు దేన్నైనా జోడించడం కానీ తీసివేయడం కానీ చేయకూడదు. బుద్ధుడి బోధనలు ఎలా అయితే ఉన్నాయో వాటిని అలాగే స్వీకరించాలి. అయితే బోధనలకు పునాది అంతా ఈ 4 అరే సత్యాలే. ఈ శరీరం, మనసు శారీరక మానసిక విషయాలకు సంబంధించిన నియమబద్ధమైన కండిషన్ ఏవైనా అవంతా దుఃఖమయమే అన్నది మొదటి అరే సత్యం. దుఃఖం ఉంది అన్నది మొదటి అరే సత్యం. దుఃఖానికి కారణం ఉంది అన్నది రెండవ అరే సత్యం. దుఃఖాన్ని నిరోధించవచ్చు అనేది మూడవ అరే సత్యం. నాలుగవది, దుఃఖాన్ని నిరోధించడానికి ఒక మార్గం అనేది ఉంది. ఆ మార్గమే అష్టాంగ మార్గం. ఇది 4వ అరే సత్యం. అయితే దుఃఖాన్ని నిరోధించడానికి గల మార్గాన్ని అష్టాంగ మార్గం అంటారు. దాన్ని 8 భాగాలుగా విభజించారు. వాటిని మరలా 3 భాగాలుగా చేస్తే శీల, సమాధి, ప్రజ్ఞ. శీలం అంటే నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించటం. సమాధి అంటే మనస్సు మీద కొంత నియంత్రణ తెచ్చుకోవడం, లేకపోతే చిత్తాన్ని ఏకాగ్రం చేయడం. పన్య అంటే ప్రజ్ఞ లేదంటే అంతర్దృష్టిని పెంపొందించుకోవడం. ఇవి 3 భాగాలుగా చేయడం జరిగింది. ఇతర మత సాంప్రదాయాల కన్నా బౌద్ధంలో శీలానికి భిన్నమైన నిర్వచనాన్ని ఇచ్చారనమాట. అదేంటంటే నైపుణ్యం గల కుశల క్రియలు, కుశల కర్మలు లేదంటే కుశల చర్యలు అని చెప్పవచ్చు. ఈ కుశల చర్యల వలన వ్యక్తి నిర్వాణ సాక్షాత్కారం పొందడానికి దోహదం చేస్తాయి. ఎవరైతే కుశల కర్మలు చేస్తూ పోతారో వాళ్ళకి ఆ కర్మ ఈ ధర్మ మార్గంలో అనుభవాలు తీసుకురావడానికి నిర్వాణ సాక్షాత్కారం పొందడానికి ఇవి దోహదపడతాయి. కుశల కర్మలు మంచి కర్మలు. ఇక అకుశల చర్యలు ఏవైతే ఉన్నాయో దానికి విరుద్ధమైన ఫలితాలను ఇస్తాయి. ఇంతకుముందు కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. మహాధనుడు ఎగ్జాంపుల్ అనుకోండి. అదేంటంటే అతడు నిర్వాణ మార్గఫలాలు పొందడానికి పుణ్యం ఉన్నా కానీ ఆ జన్మలో అతడు అకుశల కర్మలు చేయడం వలన తాగుడు లాంటి అలవాటు చేసుకోవడం వల్ల తన సంపదనంతా పోగొట్టుకుంటాడు. ఇంకా బిచ్చమెత్తుకునే స్థితికి వస్తాడు. అది ఆ జన్మలో చేసిన అకుశల కర్మల చేత అంతకుముందు ఉన్న పుణ్యము అతడికి పూర్తి సహాయం చేయలేకపోయింది. అంచేత కుశల కర్మలు చేస్తూ పోతే మనం ఈ జన్మలోనో లేకుంటే భవిష్యత్తు జన్మల్లోనో ఎప్పుడో అప్పుడు ఈ నిబ్బానానికి దగ్గరగా ఈ మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే దురాశ, ద్వేషం, అజ్ఞానాల ఆధారంగా ఉండే అన్ని చర్యలు కూడా ఈ అకుశల కర్మసూత్రానికి సంబంధించి ఉంటాయి. అయితే ఈ అకుశల చర్యల్లో ప్రముఖమైనవి ముఖ్యంగా చెప్పేవి, ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే వాటి గురించి టాప్ 5లో తీసుకుంటే కనుక ముఖ్యంగా ఈ పంచశీల గురించి చెప్తారనమాట. ఏ ప్రాణినైనా చంపడం, హింసించడం, దొంగతనం చేయడం, ఇక వ్యభిచారం చేయడం, అబద్ధాలు ఆడటం, ఇంకా మత్తు పదార్థాలను తీసుకోవడం. ఈ 5 ఎక్కువ అకుశల కర్మల కింద భావించవచ్చు. సాధారణంగా ప్రతి బౌద్ధుడు లేదంటే బౌద్ధ ఉపాసకుడు ఈ పంచశీలాల్ని గ్రహిస్తాడు. ఒకసారి ఒక కర్మను చేస్తే దాని ఫలితాన్ని ఆపడం సాధ్యం కాదు. కానీ దీనికి విరుద్ధంగా ఉన్న శక్తివంతమైన చర్యను చేయగలిగితే, ఇంకొక కర్మను, చాలా శక్తివంతమైన కర్మను చేయగలిగితే
ఇక్కడ కర్మ అన్న పదం దగ్గర కొన్నిసార్లు చర్య అనే పదాన్ని కూడా నేను ఉపయోగిస్తూ ఉంటాను. అయితే దాన్ని కొంతవరకు నివారించవచ్చు. ఉదాహరణకి ధమ్మపదం వ్యాఖ్యానంలో మనకు ఒక చోట ఇది కనపడుతుంది. ఏంటంటే, అనిరుద్ధ్ బంతే ఎన్నో పుణ్యకార్యాలు చేయమని తన సోదరి అయిన అంటే చర్మవాదితో బాధపడుతున్న తన చెల్లెలు రోహిణిని మందలిస్తాడు, అంటే చెప్తాడు, ప్రోత్సహిస్తాడు కూడా. ఇక ఆమె భిక్షువుల కోసమని ఒక విహారాన్ని లేకపోతే ఒక దమ్మా హాల్ని నిర్మించి ఇస్తుంది. అలాగే భగవానుడికి భిక్షు సంఘానికి కూడా భోజన దానాలు చేస్తుంది. ఈ పుణ్యకార్యం వల్ల ఆమెకు ఆ చర్మవాది నయమైనట్లుగా మనకి ధమ్మపద అట్టకథల్లో కనపడుతూ ఉంటుంది. అందుకనే అంటే కొన్నిసార్లు కొన్ని శక్తివంతమైన కుశల చర్యలు అంటే కుశల కర్మలు చేయగలిగితే ఏవైతే కొన్ని అకుశల కర్మలు ఉన్నాయో వాటిపైన శక్తి ఈ కుశల కర్మలకు లభిస్తుంది. అందుకే భగవానుడు చెప్తాడు, అకుశల కర్మలను చేయకుండా ఉండాలి, కుశల కర్మలనే చేస్తూ పోవాలి, చిత్తాన్ని సరైన మార్గంలో నడిపించాలి. ఇదే బుద్ధుల శాసనం అని చెప్తారు. అంటే అన్ని జీవులకు అన్వయించే ఈ కర్మసూత్రం వల్ల నిర్ధారితమయ్యే ఫలితాల నుంచి ఎవరూ కూడా, ఈవెన్ బుద్ధుడైనప్పటికీ కూడా ఆ పాపం నుండి విముక్తిని ప్రసాదించలేడు. అంచేతనే పాపకర్మలు చేయకుండా ఉండాలి, పుణ్యకర్మలు చేస్తూ పోవాలి. అయితే పూజ్యులైన విభూసైడా గారు బర్మాలో భిక్షువులందరికీ కూడా సాయిడా అనే పేరుని ఉంటుందన్నమాట. అదే గౌరవపూర్వకంగా భిక్షువులని అలా పిలుస్తూ ఉంటారు, సాయిడా అని. అయితే థాయిలాండ్లో అయితే అజాన్ అని పిలుస్తారు. అందుకే ఆ భిక్షువుల పేర్ల ముందు కంపల్సరీ అజాన్ అని ఉంటుంది. అయితే గౌరవలీనైన అంటే పూజ్యులైన విభూసైడా గారు ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనం బుద్ధుడి బోధల్ని అర్థం చేసుకోగలమని నొక్కి చెప్పారు. ఈ త్రిపిటక గ్రంథాలని అధ్యయనం చేయడం మంచిదే, కానీ అవి ఎవరిని బౌద్ధపు అంతిమ లక్ష్యమైన నిబ్బాన స్థితికి తీసుకొని పోవు. విభూసైడా గారు అర్హంతులని అక్కడ ఉండే ప్రజలు నమ్ముతారు. అంటే ఎవరైతే సాధన ద్వారా 4 అరియ సత్యాలను అవగాహన చేసుకొని దుఃఖం నుండి విముక్తులవుతారో వారు అర్హంతులు. అయితే సమాధి లేక ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి గ్రంథాలు ప్రస్తావించిన అంటే మనకి విశుద్ధ మార్గంలో 40 రకాల కర్మస్థానాల గురించి ఉంటుంది. ఈ సమాధిని అభ్యాసం చేయడానికి 40 ధ్యాన పద్ధతుల్లో ఒక దానిని విభూసైడా గారు బోధించేవారు. అదే ఆనాపాన సతి ధ్యానం. అంటే లోనికి వస్తున్న శ్వాస లోనికి వస్తున్నట్లుగా తెలుసుకోవాలి, బయటికి పోతున్న శ్వాసను బయటికి పోతున్నట్లుగా గమనించాలి. లోనికి వస్తున్న అలాగే బయటికి పోతున్న శ్వాస ముక్కు రంధ్రాల దగ్గర ఎక్కడ స్పర్శిస్తున్నదో ఆ చిన్ని ప్రదేశాన్ని తెలుసుకుంటూ ఉండాలి. శ్వాస మీద ఎరుకను పెంచే ధ్యానమే ఈ ఆనాపాన సతి. ఆన అంటే వచ్చే, లోపలికి వచ్చే, పాన అంటే బయటికి వెళ్ళే, సతి అంటే ఎరుక. ఈ లోపలికి బయటికి పోయే శ్వాస పట్ల ఎరుకను లేకపోతే జాగరూకత, స్పృహ, జాగృతి ఇవన్నీ పదాలు కూడా దీనికి వస్తాయి. సతి అన్ని పదాలు ఒకటే దానికి ఉపయోగిస్తాం. అయితే ఈ ఆనాపాన సతి ధ్యానం ప్రాథమికంగా సమత అంటే బుద్ధ టీచింగ్స్ని 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సమత మెడిటేషన్, రెండోది విపసన మెడిటేషన్. సమత మెడిటేషన్ అంటే సమాధికి సంబంధించింది, విపసన అంటే అంతర్దృష్టికి సంబంధించింది.
ఈ సమత మెడిటేషన్ ఏదైతే ఉందో అంటే మనసుని ప్రశాంతపరచడం, ఈ సమాధి అంటే మనసుని ఒకే అంశం మీద ఏకాగ్రపరచడం, ధ్యాన స్థితులకి తీసుకువెళ్ళే మార్గం. అంటే ధ్యానాస ఉంటాయి, మొదటి ధ్యానం, రెండో ధ్యానం, మూడో ధ్యానం, 4. సో దీనికి ఈ ఆనాపానాసతి ఉపయోగపడుతుంది. అంటే 40 కర్మస్థానాల్లో ఒకదాన్ని ఎంచుకొని ఆయన ప్రాక్టీస్ చేశారు. ఒక్కొక్కల మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ఆ 40 కర్మస్థానాల్లో వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు కూడా ఏవైనా తీసుకోవచ్చు. కంపల్సరీ ఆనాపానాసతి ధ్యానమే చేయాలని ఏమీ లేదు. మనసుని ఏకాగ్రపరచడం ముఖ్యం అన్నమాట. ఇంకా కనీసం 4 ధ్యాన సమాధులైనా పొందడానికి ప్రయత్నిస్తే కొంతవరకు ఈ పరిగెత్తే మనసు కుదుట పడుతుంది. అయితే ఎప్పుడైతే కొంత మేరకు సమాధి కుదురుతుందో అప్పుడు ధ్యానికి అంటే ధ్యాన సాధకుడికి దానంతట అదే ఇది అనిత్యం, దుఃఖం, అనాత్మలకు సంబంధించిన ప్రజ్ఞ లభిస్తుంది. అయితే ఆ ధ్యాన సాధకుడు అంటే ఆ ధ్యాని మనస్సు వాటిని గుర్తించగలిగే స్థితిలో ఉండాలి. అనిత్యం అంటే అశాశ్వతత్వం. ఇక్కడ ఏది శాశ్వతంగా ఉండదు, అస్థిరత లేదా మార్పు అని చెప్పవచ్చు. అంటే ఇది అన్ని శారీరక ఇంకా మానసిక విషయాలకు సంబంధించిన నియమబద్ధమైన దృగ్విషయాల అంటే కండిషన్ ఫినామినా అంటారు. ఒక కండిషన్ మీద అంటే కార్యకారణ సిద్ధాంతం మీద నడుస్తూ ఉంటుంది. సో దాని లక్షణాన్ని తెలుసుకొని ఈ శరీరం ప్రతి క్షణం పుడుతూ గిడుతూ ఉంటుంది, ఇది అనిత్యమే. మనసులో కూడా ప్రతి క్షణం ఆలోచనలు పుడుతూ గిడుతూ ఉంటాయి, ఇది కూడా అనిత్యమే. సో ఈ అనిత్య భావాన్ని మొదట యాక్సెప్ట్ చేయాలి. దుఃఖం ఈ కండిషన్ ఫినామినా సంబంధించిన దుఃఖ లక్షణాన్ని తెలియచేస్తుంది. అంటే ఏవైతే అనిత్యమో అవన్నీ కూడా దుఃఖమే. సుఖము అనిత్యమే, దుఃఖము అనిత్యమే. అంచేత నిరంతరం పరిణామం చెందే అంటే మార్పు చెందే విషయాలన్నీ కూడా దుఃఖకారకాలే అని భగవానుడు చెప్తాడు. ఎవరైతే ఈ అనిత్యతను అర్థం చేసుకుంటారో దుఃఖాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇది దుఃఖానికి సంబంధించిన లక్షణాన్ని తెలియచేస్తుంది. అనిత్యమైనది, మార్పు చెందేది శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. అందుచేత అది దుఃఖాన్ని ఇస్తుంది. అనాత్మ అంటే అనత్త అని పాలీలో అంటారు. ఆత్మ లేకపోవడం అన్నది కాదు, ఈ నేను నాది అనే భావన లేకపోవడం. అనాత్మకంగా జరుగుతున్నాయి విషయాలు, నేను నాది అనే ప్రమేయం ఏమీ లేకుండానే విషయాలు జరుగుతున్నాయని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే అనాత్మ. ఇది నియమబద్ధమైన లేదంటే నియమబద్ధం కాని అన్ని కండిషన్ ఫినామినాలకు వర్తిస్తుంది. బుద్ధుడి ప్రకారం శాశ్వతమైన అహంకారం కానీ ఈ ఆత్మ అని కానీ అస్తిత్వం అనేది ఏదీ లేదు. కేవలం శారీరక మానసిక విషయాల మధ్య సంబంధం గల ఈ కండిషన్ ఫినామినా మాత్రమే ఉంది. బౌద్ధంలో అనిత్యం, దుఃఖం, అనాత్మలకు సంబంధించిన అవగాహనని ప్రజ్ఞ అంటారు. చివరిగా అర్థం చేసుకోవాల్సింది ఈ 3 విషయాలే మనం ధర్మంలో. అది ధ్యాని యొక్క నిర్వాణ సాక్షాత్కారం పొందడానికి తోడ్పడుతుంది. ఈ 3 విషయాలు. పూజ్య బంతే వెబుసైడా గారు మేధావుల్ని ఆకర్షించే అభిధమ్మ తత్వాన్ని బోధించకుండా వినడానికి ఇష్టపడే వారందరికీ ఆచరణాత్మకమైన బౌద్ధపు ప్రాథమిక విషయాల్ని తన జీవితము అంతా కూడా బోధిస్తూ వచ్చారు. ఈ పుస్తకంలో వెబుసైడా గారి ప్రవచనాల్ని క్రోడీకరించిన ఇలా రాస్తారు. ఆ వ్యక్తి ఎవరైతే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశారో ఆయన ఇలా చెప్తారు. పూజ్య వెబుసైడా గారు ఒక్కోసారి రోజుకి 5 సార్ల నుండి 10 సార్ల వరకు ప్రవచనాలను ఇచ్చేవారు. అన్ని ప్రవచనాల్లోనూ 7 అంశాలని తప్పకుండా చెప్తూ ఉండేవాళ్ళు. తన జీవిత కాలంలో పూజ్య వెబుసైడా గారు
10,000 ప్రవచనాలు ఇచ్చి ఉంటే వాటన్నిటిలోనూ ఈ 7 అంశాలని కూడా 10,000 సార్లు చెప్పి ఉంటారు. ఆయన వాటిని ఎప్పుడు పదే పదే చెప్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు బుద్ధుడి బోధనల్ని చాలా సులభమైన పదాల్లో సాధారణ మనిషికి కూడా అర్థం చేసుకునే విధంగా వివరిస్తూ ఉండేవారు. ఎంతో కష్టమైన విషయాల్ని కూడా చాలా సులభమైన శైలిలో ధర్మాన్ని వివరించి చెప్తూ ఉండేవారు. ఆ 7 అంశాలు ఏవంటే, మొదటిది, శీలాన్ని తన జీవితంలో సంపూర్ణంగా పాటిస్తేనే ఎవరైనా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఇక్కడ లక్ష్యం అంటే నిబ్బానం, మార్గఫలాలు. బౌద్ధంలో అంటే రెండో విషయం, బౌద్ధంలో దానాన్ని సాధన చేయడానికి మానసిక వైఖరి అంటే ఇంటెన్షన్ పరిగణలోకి తీసుకోవడం ముఖ్యం. దానం చేసేటప్పుడు ఎటువంటి ఇంటెన్షన్ తోటి చేస్తున్నారన్నది కూడా ముఖ్యము. దానం చేయడం కూడా ముఖ్యమే అన్నమాట. మూడవది, కార్యకారణ సంబంధాలను నమ్మటం, ఇక న్యాయబద్ధమైన మనసుతో పనిచేయడం ముఖ్యం. ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మటం ముఖ్యం. ఎందుకంటే మనం అకుశల కర్మలు చేస్తే ఆ అకుశల కర్మల ఫలితాల్ని మనమే పొందుతాము. కుశల కర్మలు చేస్తే కుశల కర్మల ఫలితాలను మనమే పొందుతాము అనే అవగాహన లేకపోతే అకుశల కర్మలు చేస్తూ పోతుంది మనసు. అందుచేత ఈ కర్మసూత్రాన్ని కూడా నమ్మడం చాలా ముఖ్యం. కేవలం నిబ్బానాన్ని తప్ప మానవ దేవలోకాల్లో అనిత్యమైన సుఖభోగాల్ని కోరుకోకూడదు. అంటే కొంతమంది నేను ఈ లోకంలో జన్మించాలి, ఆ లోకంలో జన్మించాలి, ఇలా జన్మించాలి, అలా జన్మించాలి అని కోరికలు ఉంటాయి. అటువంటి వాటి అంటే ఇటువంటి సంకల్పం కాకుండా నిబ్బానాన్ని పొందాలి అనే సంకల్పాన్ని పెట్టుకుంటే అది గొప్ప సంకల్పం అన్నమాట. సో ఇది 4వది. 5వది, బుద్ధ శాసనం కొనసాగుతున్న ఈ కాలంలో మనం సరైన ప్రవర్తనను అంటే సరైన ఆచరణను ప్రజ్ఞను పూర్తిగా సాధన చేయగల అవకాశం దొరికింది. అందుచేత దానివల్ల గొప్ప ప్రయోజనం పొందగలం. అంటే బుద్ధ శాసనం ఉన్న టైంలో మనం సాధన చేసుకోగలిగితే ఇంకా గొప్ప ఫలితాలు ఉంటుంది. ఎందుకంటే కొద్ది సంవత్సరాలు అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ బౌద్ధం కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. అందుచేత బుద్ధుడి బోధనలు ఇంకా ఉన్న సమయంలో మనం జన్మను పొందాం కాబట్టి దాని పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అందుకే సరైన ఆచరణ మనం చేయాల్సి ఉంటుంది. తర్వాతది 6వది, మనం పుట్టిన క్షణం నుండి చనిపోయే క్షణం వరకు శ్వాస లోనికి వస్తూ ఉంటుంది, బయటికి పోతూ ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. ప్రతి క్షణము మనం ఊపిరి పీలుస్తూ ఉంటాము, వదులుతూ ఉంటాము. శ్వాస ముక్కు రంధ్రాల దగ్గర తాకుతూ ఉంటుంది. ప్రతి క్షణము అది స్పర్శిస్తూనే ఉంటుంది. మనం ఆ స్పర్శ పట్ల ఎరుకలో ఉండాలి. అంటే లోనికి వచ్చే శ్వాస, బయటికి పోయే శ్వాస. ఆ శ్వాస ఎక్కడైతే తగులుతుందో ఆ స్థలంలో మనం ఎరుకతోటి ఉండాలి. ఇది 6వది. చివరిదైన 7వది, మనం నడుస్తూ ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా ఎల్లప్పుడూ ఈ లోనికి వస్తున్న శ్వాస, బయటికి పోతున్న శ్వాస పట్ల ఎరుకను కలిగి ఉండాలి. ఇంకా నా దృష్టిలో చెప్పాలి అంటే మనం ఎప్పుడూ కూడా ఏదైనా కుశలానికి సంబంధించిన ధ్యాన కర్మస్థానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఏదైనా ఒక మెడిటేషన్ ఆబ్జెక్ట్ అంటే కర్మస్థానాన్ని తీసుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ పోతే మన లోపల ఉన్న దుఃఖం కొంచెం కొంచెంగా తగ్గుతూ పోతుంది. అలా కాకుండా అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటే కనుక దానివల్ల ఉపయోగం లేదు. అందుచేతనే ఎరుకను పెంపొందించుకోవాలి. శ్వాస పట్ల ఎరుకను కలిగి ఉండటం అందరికీ చాలా సులభమైన విషయం. ఎంత వీలైతే రోజులో అంత సమయం శ్వాస మీదనే ఉంచాలి.
ఈ ఆచరణాత్మకమైన బౌద్ధ విశ్వాసంలో ఈ 7 అంశాలు చెప్పుకోదగిన పాత్రను కలిగి లేవు. సరైన కర్మలను చేస్తూ వాటి ద్వారా అనుభవాన్ని, అవగాహనను పెంచుకోవడానికి ఉత్కృష్టమైన ప్రాధాన్యతను ఇవ్వటం జరిగింది. వెబుసైడా గారి ప్రవచనాల్ని పరిశీలిస్తే సాధకులు కేవలం ప్రవచనాలు వినడం కన్నా తమంత తాము అంటే తాముగా బుద్ధుడి బోధనల్ని సాధన చేసి అనుభవంలోకి తెచ్చుకోవడం ప్రధానమని వెబుసైడా గారు చెప్తూ ఉండేవారు. ఆయన ప్రవచనాల్లో ఎక్కువగా ఇది చెప్తూ ఉండడాన్ని గమనించవచ్చు. భగవానుడి ధర్మం వాస్తవమైనదని సాధకులు గ్రహించడం ప్రారంభిస్తే సందేహం లేకుండా వారు సాధన చేస్తారు. అందుచేతనే బుద్ధుడి పట్ల, ధర్మం పట్ల, సంఘం పట్ల శ్రద్ధ అన్నది చాలా ముఖ్యం. మొదట కొంత శ్రద్ధను కనుక వాళ్ళు పెంపొందించుకున్నట్లయితే కనుక మెల్లగా ఈ సాధనలో పడతారు. వెబుసైడా గారు బర్మీస్ శకంలో అంటే బర్మీస్ క్యాలెండర్ ప్రకారం 1257వ సంవత్సరం తౌబాంగ్ నెల బహుళపక్షం 6వ రోజున అంటే ఈ క్యాలెండర్ ప్రకారం అయితే 1896 ఫిబ్రవరి 17న ఎగువ బర్మాలోని షోబో దగ్గరి ఒక ఇన్గెజ్విన్ బిన్ ఏదో పేరు అనే గ్రామంలో జన్మించారు. ఆయనకు 9వ ఏట ఈ ప్రవజ్జ ఇప్పించి ఆయన పేరును షిన్ కుమారుగా నిర్ణయించారు. బౌద్ధ దేశ అయిన బర్మాలో అందరూ మగపిల్లలకు 9వ ఏట నుండి యవ్వనం అంటే కౌమార దశ వచ్చే వరకు అంతకు ముందుగానే కానీ కొన్నేళ్ళు స్థానిక భిక్షువుల ఆశ్రమంలో అంటే ఆరామంలో భిక్షు జీవితాన్ని గడపడానికి తిరిగి ఇళ్లకు వచ్చేస్తూ ఉండేవాళ్ళు. అంటే కొన్ని దేశాల్లో, బర్మాలో కానీ, థాయిలాండ్ కానీ, కొన్ని బౌద్ధ దేశాల్లో ఏం చేస్తారంటే తల్లిదండ్రులు కంపల్సరీ, ఈవెన్ గవర్నమెంట్ కూడా ఒక రూల్ తెచ్చిపెట్టి ఉంటుంది ఆ దేశాల్లో. అదేంటంటే పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒక యవ్వన దశ వచ్చేంత వరకు కనీసం 1 సంవత్సరం పాటైనా వాళ్ళకి ప్రవజ్య జీవితాన్ని ఇప్పించాల్సి వస్తుంది. అంటే ప్రవజ్య జీవితం ఇప్పించి 1 సంవత్సరం పాటు ఆ భిక్షువుల ఆరామంలోనే జీవితాన్ని గడిపి రావాలి. ఒకవేళ వాళ్ళు ఆ గడిపి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చితే తిరిగి మళ్ళీ ఈ ప్రవజ్య జీవితానికి వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళు తిరిగి గృహస్థ జీవితానికి వస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ షిన్ కుమారుడు ఎవరైతే వెబుసైడా గారు ఉన్నారో ఆయన మాత్రం ఇంటికి పోకుండా ఆరామంలోనే బౌద్ధ ధార్మిక విద్యను అభ్యసించాలి అనుకున్నారు. 20 ఏళ్ల వయసులో పూర్తి స్థాయి భిక్షు ఉపసంపద పొంది భిక్షువుగా బౌద్ధ సంఘంలో సభ్యులైనారు. అంటే 20 సంవత్సరాల తర్వాతే భిక్షు ఉపసంపద అనేది ఇవ్వటం జరుగుతుంది. అప్పటి వరకు ఈ శ్రామనిరగా ఉండటం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన్ను యు కుమార అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అంటే వెబుసైడా అంటే వెబులోని అర్యుడైన గురువు అని అర్థం. సైడా అనే పదాన్ని గౌరవనీయులను అంటే పేర్లు పెట్టి పిలవకుండా, అంటే భిక్షువులను పేర్లు పెట్టి పిలవకుండా సంబోధించే పదంగా వాడతారు. ప్రతి భిక్షువుకి వారిదనే పేరుంటుంది. వెబుసైడా గారి పేరు కూడా గౌరవనీయులైన యు కుమార అని అంటే భిక్షువుగా ఆయన్ని పిలుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎక్కువగా ఆయన్ని వెబుసైడా గారు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. అయితే యు కుమార మండేలాలోని ప్రముఖ బౌద్ధ విశ్వవిద్యాలయమైన మాసోయన్ ఆరామంలో చదువుకోవడానికి వెళ్ళారు. పూర్తిగా భిక్షువైన తర్వాత 7వ సంవత్సరంలో పాలీ సాహిత్య అధ్యయనాన్ని ఆపి ఇక ఆయన ధ్యానం గురించి తాను చదివి తెలుసుకున్న దాన్ని సాధన చేయాలనుకొని ఈ టెంపుల్లో ఉండే అంటే టెంపుల్ మోనస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ ఆరామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
బౌద్ధ భిక్షువులు 2 పనుల్లో ఒకదాన్ని ఎన్నిక చేసుకుంటారు. మొదటిది బౌద్ధ గ్రంథాల అధ్యయనం. దీన్ని పరియత్తి అనటం. అంటే ఈ త్రిపిటికలను అధ్యయనం చేస్తూ ఉండటం. లేదా రెండవదైన ధ్యాన సాధన, దాన్నే పటిపత్తి అంటారు. సో ఇది చేస్తూ ఉండటం. మేధావులైన భిక్షువులు ఆరామాల్లో ఉండటానికి ఇష్టపడతారు. మేధావులు అంటే ఇంటలెక్చువల్గా, బుద్ధిపరంగా జ్ఞానులు అని చెప్పవచ్చు. వారు తాము అధ్యయనం చేసి సంపాదించుకున్న జ్ఞానాన్ని అక్కడ ఉండే యువ భిక్షువులకి అందిస్తూ ఉంటారు. ధ్యాన సాధన చేయాలనుకునే భిక్షువులు తీరిక లేకుండా ఉండే ఆరామాలని విడిచిపెట్టి, అంటే ఎప్పుడు బిజీగా ఉండే ఆరామాలను విడిచిపెట్టి అడవుల్లోని ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ధ్యానాన్ని కొనసాగిస్తారు. ఎవరు ఈ ధ్యాన సాధన చేసి ఉండేవాళ్ళు, అంటే పట్టిపత్తి ఉండేవాళ్ళు. అయితే ఉదయం పూట మాత్రం సమీప గ్రామాలకు వెళ్ళి భిక్ష తెచ్చుకుంటూ ఉంటారు. అయితే 27 ఏండ్ల వయసులో మండేలాలోని, అంటే ఇది బర్మాలోని ఒక ప్రదేశం మండేలా, మాసోయన్ అనే ఆరామాన్ని విడిచిపెట్టి యు కుమార, అంటే వెబుసైడా గారి పేరు, 4 ఏండ్ల పాటు ఏకాంత ధ్యాన సాధనలో గడిపారు. తర్వాత ఆయన తన స్వగ్రామమైన ఇన్గ్వెజిబిన్ అనే ఊరికి వెళ్ళారు. స్వగ్రామంలో గల ఆరామంలో యు కుమార గారి మొట్టమొదటి గురువు గారు తనకు ధ్యానాన్ని నేర్పమని అడిగారు. అలాగేనని నేర్పారు. అప్పుడు ఆయన అన్నారు, ఇది నిర్వాణ స్థితికి దగ్గరి త్రోవ. ఎవరైనా నేర్చుకొని సాధన చేయవచ్చు. గ్రంథాల్లో చెప్పినట్లు బుద్ధ భగవానుని బోధనల ప్రకారం ఈ సాధనలో విచారణ చేస్తారు. ఇది నిర్వాణానికి సూటి మార్గమని చెప్తాడాయన. ఏకాంతంగా నివసించే భిక్షువులు 13 దుతాంగాలను పాటిస్తూ ఉండేవాళ్ళు. అంటే కఠినమైన సాధనలు భిక్షువులు పాటించే దుతాంగాలు అంటారు. అంటే ముఖ్యంగా ఫారెస్ట్ మాంక్స్ ఈ దుతాంగాలను పాటిస్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఈ 13 దుతాంగాల గురించి. దీనివల్ల ధ్యాన సాధనకి ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. అంటే సోమరితనంతో తాము చేసిన పాపాలను పరిహరించుకునేటట్లు, పోరాడగలిగేటట్లు వాటిని రూపొందించటం జరిగింది. ఒక సాధన ఏమిటంటే ఎప్పుడు నడుము వాల్చకుండా ఉండటం. అంటే నిద్రపోవాలన్నా కానీ పడుకోకుండా కేవలం కూర్చొనే ఉండటం, అంటే నిద్రపోకుండా ఉండటం. భిక్షువులు నిద్ర నుండి బయటపడటానికి రాత్రులు కూడా కూర్చొని కానీ నడుస్తూ కానీ ధ్యానం కొనసాగించేవారు. ఈ 3 తపో సాధనల్ని 13 దుతాంగాలను వ్యక్తిత్వంగా కానీ సామూహికంగా కానీ, అంటే ఒక వ్యక్తిగా కానీ సామూహికంగా కానీ స్వీకరించి ఆచరించేవాళ్ళు. ఎక్కువగా మనకి థాయిలాండ్, బర్మా, శ్రీలంక దేశాల్లో కొంతమంది ఫారెస్ట్ మానస్ట్రీస్లో ఈ దుతాంగాలను పాటించే భిక్షువులు కనపడుతూ ఉంటారు. ఈ దుతాంగాలను పాటించే వాళ్ళు బయటికి చెప్పకూడదు ఎవరు కూడా, మేము ఈ దుతాంగాలను పాటిస్తున్నామని. కానీ ఈ దుతాంగాలు పాటించడం వలన ధ్యాన సాధనకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. సోమరితనం లేకుండా పట్టుదలతోటి కృషి చేయడానికి ఉపయోగపడతాయి. అయితే వెబుసైడా గారు ఆయన జీవితము అసలు నడుము వాల్చని ఈ సాధన పాటించారని అంటారు. కేవలం ప్రాపంచిక విషయాల్లోనే కాకుండా ధ్యాన సాధన కూడా నిద్రపోవడం అంటే సమయాన్ని వృధా చేయటమేనని, అంటే ఈ నిద్రపోవడం అంటే సమయాన్ని వృధా చేయడమే. విజయం సాధించడానికి నడుము వాల్చని ఈ ప్రయత్నం ముఖ్యమైనదని చెప్పేవారు. అంటే ఈ ధ్యాన సాధనలో నిరంతర ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. పూజ్య వెబుసైడా గారి దగ్గర భిక్షు దీక్ష తీసుకున్న ఒక భిక్షు జీవితానికి అవసరమైన వాటికన్నా ఎక్కువగా ఒక దోమతెరను, ఒక దిండును తెచ్చుకున్నాడు. అయితే పూజ్య వెబుసైడా గారు వాటిని చూపి అవేమిటని అడిగారు. దిండు, దోమతెర అని
అతను జవాబు ఇచ్చాడు. అవి భిక్షువులకు ఆవశ్యకాలైన సామాగ్రిలో భాగమా అంటే భిక్షు ఉపయోగించుకోవడానికి 8 వస్తువులు ఉంటాయి. అవి వాటిలోని భాగమా అంటే కావు అని ఆ భిక్షువు సమాధానం చెప్తాడు. వెంటనే ఆ భిక్షువులకు విలాస వస్తువులైన దిండుని, దోమతెరని తన కుటుంబ సభ్యులకి తిరిగి ఇచ్చేశాడు. అంటే ఫారెస్ట్ మొనాస్ట్రీస్లో ముఖ్యంగా ఇటువంటి భిక్షువులు ఉండటం జరుగుతుంది. భిక్షువులకి అవసరమైన విషయాలు ఏంటి? వేసుకునే చీవరాలు, భిక్ష, ఇంకా నివాస స్థలం, ఇంకా మెడిసిన్, సూది దారము, ఇంకా ఫిల్టర్ ఒకటి, అంటే నీళ్ళు వడపోసే ఫిల్టరు, ఇలా 8 ఉంటాయి. బెల్టు, నడుముకి కట్టుకునే బెల్టు. అయితే ఏవైతే అవసరమైన సామాన్లు మాత్రమే ఉంచుకుంటే వాటితోటి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, వాటిని కాపాడుకోవాలన్న ఆలోచన ఉండదు. ఎంత తక్కువ విషయాలతో భిక్షువు జీవిస్తే అంత సుఖంగా ఉండగలుగుతాడు. అందుకే ఈ దుతాంగాలను పాటించడం వల్ల గొప్ప ఫలితాన్ని వాళ్ళు చవిచూడగలుగుతారు. పూజ్య వెబుసైడా గారు ఇండియాలోను, శ్రీలంకలోను గల బౌద్ధ క్షేత్రాలను, అంటే ఆ క్షేత్రాలకు యాత్రలను నిర్వహించారు. 26 జూన్ 1977 నాడు తన స్వగ్రామంలో ధ్యాన కేంద్రంలో ఆయన మరణించారు. సో ఈ ప్రవచనాలన్నీ కూడా వెబుసైడా గారు బర్మాలో పర్యటించినప్పుడు కొన్ని ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజల్ని ఉద్దేశించి ఇచ్చారు. ఆయనకు దగ్గరగా కూర్చున్న వ్యక్తులు కానీ ఆయనకు సమాధానాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒక సాధకుడు, అంటే ఇంగ్లీష్ సాధకుడు, వాటిని స్వీకరించి ఆ ప్రవచనాల్లోంచి కొన్నిటిని అనువాదం చేసి ఇంగ్లీష్లోకి ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. కొన్ని చోట్ల, అంటే కొన్నిటిని బర్మా దేశపు మతపరమైన విషయాల్ని చూసే మంత్రిత్వ శాఖ ప్రచురించింది దీన్ని బర్మాలో. మిగిలిన వాటిని అనువాదకుడు కొన్ని టేపుల నుంచి, అంటే రికార్డ్ చేసినటువంటి టేపుల నుంచి విని రాత పత్రాలని తయారు చేసి ఇంగ్లీష్ భాషలోకి అనువదించడం జరిగింది. ఈ ప్రవచనాలన్నీ అసువుగా చెప్పినటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుచేత వాటిని చదవడానికి వీలుగా ఎడిట్ చేయడం జరిగింది. సో ఆయన ఒకటే చెప్తారు, వెబుసైడా గారు, బౌద్ధ తత్వాన్ని అధ్యయనం చేయాలనుకునే వాళ్ళు మేధావులను ఉద్దేశించి చేసిన ప్రవచనాలు కావు ఇవి. ఆయన చెప్పే తీరు ఎంతో నిరాడంబరంగా, అంటే ఎటువంటి హంగు పొంగు లేకుండా నిరాడంబరంగా ఉంటాయి. సరళమైన భాషలో ఆయన చెప్తూ ఉండేవాళ్ళు. ఆయనకున్న సహనము, కొంచెం హాస్యంగా కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. వినయము, విధేయత, అవన్నీ కూడా ఆయన సాధకులతో చేసే సంభాషణలో మనకి కనపడుతూ ఉంటాయి. అయితే బౌద్ధంలో కొత్త విషయాలను మనం ఈ పుస్తకంలో చూడవచ్చు. సో తెలుగులో కావాలి అనుకుంటే ప్రశాంతతకు ఒక మార్గం అని తెలుగులోకి అనువదించారు. బహుశా విపස්සన సాధకులకు మాత్రమే ఇవి ఇస్తూ ఉండవచ్చు. బహుశా భీమవరం సెంటర్లో ఇవి దొరికే అవకాశం ఉంటుంది. భీమవరం విపස්සన సెంటర్లో. నేను ఈ పుస్తకాన్ని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే, కొన్ని మంచి పుస్తకాలు చాలామందికి తెలీదు. అవి కనుక తెలిస్తే వాళ్ళ ఈ ధ్యాన సాధనలో పురోగతికి అవి ఉపయోగపడతాయి, ధర్మానికి సంబంధించి అనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని వాళ్ళ పర్మిషన్ తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాము.